ఇప్పుడు నిన్న చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి పిల్లల్ని వాళ్ళ భార్య గారిని ఆయన మగతనం అని చెప్పి చేబుల కిరణ్ ఎవరో మాట్లాడి అరెస్ట్ కూడా చేశారు. ఆ విధంగా మాట్లాడలేదు. ఇప్పుడు తను ఏంటంటే గుర్తింపు లేనటువంటి ఒక చిన్న కార్యకర్త టీడీపీలో. అతను గుర్తింపు రావాలంటే ఈ పెద్ద పెద్ద నాయకుల్ని వాళ్ళు టార్గెట్ చేస్తే తప్ప రాలేరు. ఏమంటే 2.0 అన్నది కూడా రాబోయే రోజుల్లో ఏంటో చూపిస్తూ ఉండే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎవరైనా స్త్రీని గౌరవించాల్సిన మన భారతదేశంలో స్త్రీని గౌరవిస్తాం మనము. అట్లాంటి స్త్రీని తను అన్నాడు. వాళ్ళు ఏమంటారు టీడీపీ వాళ్ళు, మీరు కూడా అన్నారు కదా అని. జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్త్రీని కూడా ఇవాళ ఆయన పలకరీయటం కానీ వేరే విధంగా ఆప్షన్ కానీ మాట్లాడడం కానీ లేదు. ఎవరు వచ్చినా కింద పడిపోయినా సరే ఒక వ్యక్తికి చెప్పు కూడా ఇదైపోతే ఆయన కాలుకి తొడిగించిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి గుణం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళెక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అతను అంటాడు కిరణ్, నాకు చంద్రబాబు నాయుడు గారు పిలిపించాడు, నేను వెళ్ళాను, వెళ్తేనేమో నాకు రమ్మన్నారు, నేను ఎంత సంపాదిస్తాను ఏదేదో చెప్పుకొస్తున్నాడు ఆయన. ఏమంటే ప్రజలందరూ ఇప్పుడు మా పార్టీ వాళ్ళు ఏమనవండి, సాధారణ కార్యకర్తలు కూడా ఏమన్నారు, పబ్లిక్ ఉన్నారు చూసారా, వాళ్ళు మాత్రం అసలు కోపరజోకులు అయి ఉన్నారు. ఎందుకంటే భారతమ్మ అని అనరాని మాటలు అన్నాడు, వాళ్ళని మేము బుద్ధి చెప్తామంటున్నారు. ఏమంటే మేము అనవసరం లేదండి, పబ్లిక్ తిరగబడి రోజు కొడతారు వాళ్ళు. ఆర్పి సీమరాజా రాయపట్టారు ఎవరినో కూడా ఎలా తిడుతున్నారని చెప్తున్నారు. వాళ్ళ పరిస్థితి వాళ్ళు కూడా ఉంటుందండి. ఇప్పుడు గుడ్ బుక్ అనే కొంతమంది మా వాళ్ళు ఏమంటారంటే ఆవేశంలో ఉంటారని, ఎవరైనా రెడ్ బుక్ అన్నాక మేము కూడా రెడ్ బుక్ అంటాం. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు గుడ్ బుక్ అన్నా కొంతమంది అంటే మేము కూడా రెడ్ బుక్ అనడానికి సిద్ధం ఉన్నారు. అలాంటి వాళ్ళు తగిన బుద్ధి చెప్తారు వాళ్ళకి. ఎందుకు పనికిరాని వాళ్ళు. అతని పేరేంటి, చేపల పులుసు ఏదో అమ్ముతున్నాడు ఆర్పి, అతను ఏదేదో మాట్లాడతాడు రోజమ్మ గురించి. అతను రోజమ్మ గారు మార్కులు ఎప్పుడు వస్తుందా అని ఆయన దగ్గర దేహి అని కూర్చునేవాడు. ఆవిడ రోజమ్మ గురించి మాట్లాడతాడు. స్త్రీలకి గౌరవం ఉందంటే ఒక వైఎస్ఆర్సీపీలోనంటే టీడీపీ పార్టీలో స్త్రీలకు గౌరవం లేదని చెప్పి మేము ఘంటాముఖంగా చెప్పగలుగుతాం. ఈ విధంగా ఉందంటారు. వాళ్ళు 15 సంవత్సరాలు మేమే ఉంటామని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. 15 సంవత్సరాలు కాదు, అదే అట్లా నేను స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే వాళ్ళకు ఉన్న బలం ఏంటో తెలిసిపోతుంది. మళ్ళీ 5 సంవత్సరాలు వాళ్ళు గెటం అనేది ఇంపాసిబుల్ అనమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20 సంవత్సరాలు కనుక 30 సంవత్సరాలు పరిపాలించుకుంటాం అనేది తథ్యం. వచ్చిన 3 నెలలకే వచ్చేసిందండి. ప్రజలు ఏది అతని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఇవాళ ఈ పథకం వచ్చేది, నాకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తే మాకు ఈ స్కీమ్ వచ్చేది, అది ఏదో చెప్పుకొస్తున్నారు వాళ్ళు. ఏదో లబ్ధి జరిగేది ఇంటికి. ఏమంటే చెప్పుకోవాలి, మనం చెప్పడానికి మాకే కార్యకర్త మాకే తెలియదు ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి అనేది. అట్లాంటిది అతను గెలిచిన తర్వాత ఏం చేశాడంటే కరెంట్ ఛార్జీలు ఏమో తగ్గిస్తామన్నాడు. కరెంట్ ఛార్జీలు పెరిగినాయి. నాకు 1200 వస్తుంది. ఇప్పుడు నిన్నే బిల్లు చూశాను నేను, 1980 రూపాయలు వచ్చింది నాకు, అంటే 2000 వచ్చింది నాకు. గతంలో ఏంటంటే 1200 1300, ఇవాళ 500 600, ఒక్కొక్క ఇంటికి 500-600 పెరిగిందండి ఎక్స్ట్రా. ఆ లెక్కను చూసుకోండి. ఆయన ఏమన్నాడు, సంపద సృష్టిస్తా అన్నాడు. సంపద సృష్టిస్తా అంటే ఏంటి, మన దగ్గర దోచి పెడతాడు. 2022 నుంచి కూడా బిల్లు వేసారు చూడండి, ఈ నెల బిల్లు అది చూడండి, ఈ నెల బిల్లు 22, 23, 25 కూడా బిల్లు వేసారు. మరి ఈ విధంగా ఉంటే బాధుడే అని మమ్మల్ని ఎక్కిరించారు కదా, ఇప్పుడు ఏమనాల్సింది, బాధుడున్నారా అనాలి మనం. ఏమంటే అందుకని చెప్పి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుందండి. ఏ ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేస్తామండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేస్తారండి.